చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించారు. నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. సారమ్మ అనే మహిళా కుటుంబానికి భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ సొమ్మును రెండింతలు పెంచింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ సొమ్మును రెండింతలు పెంచింది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా యలమందలో పర్యటించారు. కోదండ రామాలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని చాకలి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. నాగరాజు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాగరాజు కుటుంబానికి గొర్రెల షెడ్డును నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉంటున్నామని, ఉద్యోగాలు కల్పించాలని కరుణ అనే మహిళ సీఎం చంద్రబాబుని కోరారు. ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛను అందజేశారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి సీఎం పింఛను నగదు ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని సీఎం అధికారులకు సూచించడంతో పాటు ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఆదేశించారు. దూర విద్య ద్వారా చదువు కొనసాగించాలని శారమ్మ కుమారుడికి సూచించారు. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 కాంట్రిబ్యూషన్. అది దేనికి ఎంత వస్తుందా సబ్సిడీ? దేనికి ఎంత వస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేనికండి? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్? ఆ తర్వాత సీఎం చంద్రబాబు మరో లబ్ధిదారుడు ఏడుకొండల ఇంటికి వెళ్లారు. ఏడుకొండల ఇంట్లో చంద్రబాబు స్వయంగా కాఫీ తయారు చేశారు. తాను పెట్టిన కాఫీని ఏడుకొండల కుటుంబ సభ్యులకే ఇచ్చారు. అనంతరం ఏడుకొండల కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుకాణం పెట్టుకునేందుకు కుటుంబానికి కార్పొరేషన్ ద్వారా రుణం ఇవ్వాలని ఆదేశించారు. పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తాను? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకు ఒక 4,000, 5,000. 4,000 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. నేను పని చేస్తాను. మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం. పిల్లలు బాగా చదివించండి. పెన్షన్ల పంపిణీ అనంతరం కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామిని సీఎం చంద్రబాబు దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితులు పూర్ణకుంభంతో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో వేదాశీర్వచనం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఓం ధాతా పురస్థాద్యముదా జహార